తెలంగాణలో బలోపేతంపై జనసేన ఫోకస్ పెట్టింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై త్వరలో కార్యాచరణ ప్రకటించబోతుంది జనసేన. తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేయబోతుంది. తెలంగాణలో బలోపేతంపై జనసేన ఫోకస్ పెట్టింది. రాబోతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా ఒక ప్రకటన చేస్తూ ఉంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాధవి, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలోకి జనసేన దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి జనసేన నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ప్రత్యేక కార్యాచరణ ఇప్పటికే జనసేన పార్టీ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలంగాణ జనసేన నేతలు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి సాధ్యమైనన్ని స్థానాలను గెలుచుకోవాలని చెప్పి జనసేన బలమైన కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేస్తాం మున్సిపల్ ఎన్నికల ద్వారా అని చెప్పి కూడా జనసేన బలంగా నమ్ముతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల బరిలోకి జనసేన దిగుతున్న నేపథ్యంలో కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని చెప్పి ఇప్పటికే తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా బలంగా పోటీ పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో జనసేన హఠాత్తుగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో కొంత రాజకీయంగా ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై త్వరలో జనసేన ఒక కార్యాచరణ రూపొందించబోతుంది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటించబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటూ కూడా ఒక లెటర్ ను రిలీజ్ చేయడం జరిగింది. సో తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపైన ఫోకస్ పెట్టింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించినటువంటి పూర్తి కార్యాచరణ త్వరలోనే ప్రకటించబోతున్నారు.